భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఒక్కటి ఉంటుంది. గత జన్మలలో ఏదో పాపం చేసినది ఉంటుంది. ఆ పాపం ఎవరికి తెలుసంటే మనకి తెలియదు. ఆ జన్మలో శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఇక మనకి ఆ జన్మ గురించి తెలియదు. కానీ ఆ జన్మలో జీవుడు ఏం చేశాడో భగవంతుడికి తెలుసు. అది చిత్రగుప్తుడంటే ఆయన వ్రాసి పెట్టుకుంటాడు. దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు. చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి. వీడు కూడా బాధపడ్డాడు అనుకోండి, ఆ బాధ రూపంలో చేసిన పాపం పోతుంది. ఎప్పుడో ఎవరినో అనరాని మాట ఏదో అన్నాడు, వాళ్ళు చాలా బాధపడ్డారు. 2 గంటలు వాళ్ళు బాధపడ్డారు కదూ. ఆ బాధపడినట్టే ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో అనరాని మాట అంటారు, నువ్వు 2 గంటలు బాధ. ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని